హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 81. శివాని కోసం కట్టించే హాస్పిటల్ విషయంలో స్నేహలత మాట్లాడేసరికి కోపంగా ఆమె వైపు చూశాడు ఆదికేశవ. ఆ చూపుకి తడబడిన స్నేహలత, అంటే అది మావయ్య ఇప్పుడే అంత ఖర్చు పెట్టడం ఎందుకు? మీరు చూశారు కదా, శివ అసలు ఈ ఊళ్ళో ఉండడానికి ఇష్టపడటం లేదు. ఎక్కడెక్కడో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. మీతో 2 డేస్ అని చెప్పి వెళ్ళి ఇన్ని డేస్ అయినా రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు అని ఆమె అంటూ ఉండగానే, తను ఇక్కడే ఉంటుంది. ఇక్కడ కాకుంటే ఇంకెక్కడుంటుంది? ఈ సంస్థానానికి కాబోయే యువరాణి తను అన్నాడు ఆదికేశవ. బహుశా తను అందుకు కూడా ఒప్పుకోకపోవచ్చు మావయ్య. నిజానికి రవీంద్రను పెళ్లి చేసుకోవడం తనకిష్టమే. కానీ రవీంద్రను పెళ్లి చేసుకుని ఈ ఊళ్ళోనే ఉండాల్సి వస్తుందనే తను ఈ పెళ్లి వద్దన్నదని అనిపిస్తుంది అని అంది స్నేహలత. ఓ, అవునా? సరే, నేను ఈ విషయం గురించి నా కూతురుతో మాట్లాడి తెలుసుకుంటానులే. మీరు ఏదేదో ఊహించుకోకుండా మీ పని ఇక మీరు చూసుకోండి అని అన్నాడు ఆదికేశవ. ఆ మాటతో లోపలే పళ్ళు కొరుక్కుంటూ సరే మావయ్య అని నెమ్మదిగా చెప్పింది స్నేహలత. ఇంతలో రవీంద్ర మాట్లాడుతూ, మావయ్య, మన శివ ఎక్కడుంది అని చాలా నెమ్మదిగా అడిగాడు. ఆ మాటతో మేనల్లుడి వైపు చూసి, తను ఎక్కడో ఒక చోట ఉంది రవి. తన సంగతి ఇంక నీకెందుకు చెప్పు. నువ్వింకా ఆ అమ్మాయి మీద హోప్స్ పెట్టుకోకు. మంచి అమ్మాయిని చూసుకో, పెళ్లి చేస్తాను. లేదా నన్నే చూడమంటే ఓ మంచి అమ్మాయిని చూసి నీకిచ్చి పెళ్లి చేసేస్తాను అని చెప్పాడు రవీంద్ర. లేదు మావయ్య, నేనిప్పుడే పెళ్లి చేసుకోను అన్నాడు రవీంద్ర. ఇప్పుడే చేసుకోవా? మరి ఇంకెప్పుడు చేసుకుంటావు? నీ వయసెంతో నీకు గుర్తుందా? నీకిప్పుడు 33 సంవత్సరాలు. ఇంకా పెళ్లి వద్దంటే దాని అర్థమేంటి? ఎన్ని సంవత్సరాలు అంటే శివ కోసం ఆగావనుకోవచ్చు. ఇక ఆగాల్సిన అవసరం లేదని తెలిసిపోయింది కదా. త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కను. లేదంటే ఆ తర్వాత ఆప్షన్ కూడా ఉండదు అన్నాడు ఆదికేశవ. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన బిందు, అయితే మావయ్యని నేను పెళ్లి చేసుకోనా అని అడిగింది. ఆ మాటతో స్నేహలత, రవీంద్ర, ఆదికేశవ ముగ్గురూ షాక్ అయ్యి ఆమె వైపు చూశారు. ఆమె నవ్వుతూ నార్మల్గానే అడిగింది. కానీ వెంటనే రవీంద్ర కోపంగా అక్క వైపు చూసి, ఇదేదో మన కొంప ముంచేలాగా ఉంది, ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి అన్నట్లు ఆమెకు కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే స్నేహలత తగులుకుంటూ, నువ్వు మావయ్యని పెళ్లి చేసుకోవడం ఏంటే? నీ వయసు ఎక్కడా, మామయ్య వయసు ఎక్కడా? నీకు జస్ట్ 17 ఇయర్స్, మామయ్యకి 32, ఆల్మోస్ట్ నీకన్నా డబుల్ వయసు అని అంటూ ఉండగానే, వాట్ ఈస్ దిస్ మమ్మీ? అందులో తప్పేముంది? అయినా అప్పట్లో అలానే పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళంట కదా. అయినా నాకు మామయ్య అంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పటి నుంచి శివతో మామయ్య పెళ్ళి అన్నారు కదా అని వదిలేశాను. ఇప్పుడు శివ చేసుకోనంటుంది కదా, సో నేను చేసుకుంటాను అని క్యాజువల్గా అడిగింది. అరే బిందు, అలా మాట్లాడుకు. ఇంత వయసు తేడాతో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. అయినా నువ్వు చిన్నపిల్లవి, చదువుకునే పిల్లవి. స్టడీస్ అయిపోయాక నీకు ఒక మంచి ఫారెన్ సంబంధం చూసి పెళ్లి చేద్దాం, సరేనా అన్నాడు ఆదికేశవ. లేదు తాతయ్య, నాకు మావయ్య అంటే చాలా ఇష్టం. నేను మావయ్యను పెళ్లి చేసుకొని ఈ ఊళ్ళోనే ఉంటాను అని అంది బిందు. కూతురు మాటలకు స్నేహలతకు కోపం వస్తుంది. ఎక్కడ వాళ్ళ ప్లాన్ బయట పెడుతుందోనని భయంగా ఉంది. అక్కడికక్కడే 2 చెంపలు వాయించి బుద్ధి చెప్పాలనిపిస్తుంది. కానీ ఇంకా గట్టిగా రియాక్ట్ అయితే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఏమీ అనలేకపోతుంది. దాంతో ఆమెను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ, చూడు బేబీ, నేనెప్పుడూ నిన్ను ఆ దృష్టిలో చూడలేదు. నువ్వు నా మేనకోడలివి. నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? నువ్వు బాగా చదువుకో, నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని అప్పుడు నోరు విప్పాడు రవీంద్ర. నో మావయ్య, నాకు నువ్వే ఇష్టం. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అయినా మావయ్యని పెళ్లి చేసుకోకూడదని ఏం లేదు కదా. నేను చాలా మూవీస్లో చూశాను. అండ్ ఈ ఊళ్ళో కూడా చాలామంది మేనకోడళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు. అలా అయితే మనిద్దరం కూడా పెళ్లి చేసుకోవచ్చు. నాకు తెలుసు. అయినా ఓసారి అమ్మ కూడా నువ్వు పెద్దయ్యాక మావయ్యని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది. సో ఇప్పుడు నేను పెద్దయ్యాను, మావయ్యనే పెళ్లి చేసుకుంటాను అని అంది బిందు. ఇది పెంట పెట్టేసింది అని మనసులోనే తల కొట్టుకున్న స్నేహలత, అలా కాదు బిందు, అప్పుడేదో సరదాగా అన్నాను. అసలు నీకెలా చెబితే అర్థమవుతుంది? సరే, ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో నీ స్టడీస్ అయ్యాక కదా నీ పెళ్ళి. ఆ టైం వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పింది స్నేహలత. ఇంకేముంది మమ్మీ, ఇంకొక 6 మంత్స్ అయితే నా బర్త్డే వస్తుంది. అప్పుడు నాకు 18 ఇయర్స్ కూడా వస్తాయి కదా. పైగా నాకు పెద్దగా చదువుకోవాలని లేదు. అందుకే కాలేజ్ ఓపెన్ చేసినా కూడా మావయ్య కోసమే వెళ్లకుండా ఇంకా ఉండిపోయాను. నాకు మావయ్యతో పెళ్లి కావాలి అని అంది బిందు. ఆమె మాటలకు
అక్కడున్న అందరికీ ఫీజులు ఎగిరిపోతున్నాయి. ఈ పిల్ల వయసెంత, అది మాట్లాడే మాటలేంటి లత? పిల్లతో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నీకు తెలీదా? అయినా ఎలా పెంచుతున్నావు దాన్ని? ముందు నా కళ్ళ ముందు నుంచి దాన్ని తీసుకువెళ్ళి కాస్త బుద్ధి నేర్పించు అని అరిచాడు ఆదికేశవ. దాంతో కూతుర్ని పట్టుకొని అక్కడి నుండి రామ్ లాక్కుంటూ రూంలోకి తోసుకొని వెళ్ళింది స్నేహలత. వెంటనే రవీంద్ర వైపు చూసి, అదేదో చిన్నపిల్ల పిచ్చివాగుడు వాగుతుంది. నీకు వేరే ఎవరైనా నచ్చితే చెప్పు, లేదంటే వచ్చే నెలలో నేనే నీకు సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను రవి అని చెప్పాడు ఆదికేశవ. దాంతో సరే మావయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవీంద్ర. మరోవైపు మరుసటి రోజు ఉదయమే ఇండియా వెళ్లడం కోసం రెడీ అయ్యి రూమ్ నుండి బయటికి వచ్చాడు విక్రమ్. అతని వెనకే అక్షర కూడా వచ్చింది. కానీ అక్కడ హాల్లో తెల్లవారుజాము వరకు అక్షర విక్రమ్ గురించి ఆలోచిస్తూనే అలానే సోఫాలో పడుకుండిపోయిన లాస్యని చూస్తే ఆ క్షణం అతనికి కాస్త జాలిగా అనిపించింది. అనవసరంగా తనని ఇబ్బంది పెడుతున్నానా? తను కూడా నా వల్ల సఫర్ అవుతుంది కదా, కానీ నా ఇష్టాన్ని కాదని నేను ఎలా లాస్యని ఒప్పుకుంటాను అని అనుకుంటూనే ఆమె చెంపపై తడుతూ లాస్య అని పిలిచాడు. దాంతో నిద్రలో కష్టంగా అటూ ఇటూ కదులుతూ నో బబ్లు, కాసేపు పడుకో నువ్వు అంది లాస్య. బబ్లు ఎవరు? వాళ్ళ బ్రదరా ఏంటి అని మనసులోనే అనుకొని లాస్య లాస్య అని మరోసారి ఇంకాస్త గట్టిగా పిలిచాడు విక్రమ్. అబ్బా ఏంటి బబ్లు అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచిన లాస్య ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి గతుక్కుమంటూ విక్రమ్ నువ్వా? ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ లేపేస్తున్నావు అని అడిగింది. నువ్వేంటి రూమ్లో పడకుండా ఇక్కడ పడుకున్నావు అని అడిగాడు విక్రమ్. నువ్వు ఇస్తున్న షాక్స్కి రూమ్లో ఒంటరిగా నిద్ర పట్టదులే. ఏంటి ఇంకా తెల్లవారినట్లేదుగా, అప్పుడే నన్ను నిద్ర లేపేశావు అని అడిగింది లాస్య. నేను ఇండియా వెళ్తున్నాను. నెక్స్ట్ 1 అవర్లో నాకు ఫ్లైట్ ఉంది. నువ్వెప్పుడు వెళ్తున్నావు అని అడిగాడు విక్రమ్. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది లాస్య. నేనొచ్చి 4 డేస్ అవుతుంది. ఇంకా వెళ్ళకపోతే అక్కడ నా బిజినెస్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు విక్రమ్. నువ్వెక్కడున్నా బిజినెస్ చూసుకుంటావు. నీ బిజినెస్కి ఏం ప్రాబ్లం లేదులే, కానీ నా కోసం ఈ ఒక్కరోజు ఉండొచ్చు కదా అని అడిగింది లాస్య. నో లాస్య, యాక్చువల్లీ నేను నిన్ననే వెళ్లాల్సింది. అక్షర అడిగిందని ఉన్నాను. మళ్ళీ నీకోసం ఈరోజు ఉంటే ఇంకంతే సంగతులు. నేను స్టార్ట్ అవ్వాలి. నువ్వు కూడా లేచాక ఫ్రెష్ అయ్యి తినేసి వెళ్ళు అని చెప్పాడు విక్రమ్. ఏ, నేను ఇక్కడ ఉండకూడదా? నేను ఇక్కడ ఉంటే నీ కాంట్రాక్ట్ వైఫ్కి ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది లాస్య. అఫ్కోర్స్ అది కూడా నిజమే, తనకి ఇబ్బంది అవ్వచ్చు. అండ్ తనకి నీకు మధ్య పెద్ద బాండింగ్ కూడా ఏం లేదు కదా. అలాంటిది నువ్వు తనతో ఎక్కడెలా ఉంటావు? అది కూడా ఇంకా నీకు ఇక్కడేం పని ఉందని. సో ల్యాగ్ చేయకుండా వెళ్ళిపో అంటూ బాయ్ అక్షర అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. అతను వెళ్లే వరకు వెయిట్ చేసిన అక్షర తిరిగి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. లాస్య కూడా తనకు కేటాయించిన రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ సెక్యూరిటీకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇండియా ఫ్లైట్ ఎక్కేశాడు విక్రమ్. మరోవైపు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ధీరజ్కి హాల్లో నీరసంగా పడుకున్న నందిని కనిపించేసరికి ఇదేంటి ఇలా పడుకుంది, ఏమైంది తనకి అనుకుంటూనే నందు నందు అంటూ ఆమెను తట్టి లేపాడు. మెల్లగా కళ్ళు తెరిచిన నందిని వచ్చేసావా ధీరజ్, కాఫీ ఇవ్వనా అంటూ లేచింది. నా కాఫీ సంగతి తర్వాత, నువ్వేంటి ఇలా ఉన్నావు? ఫేస్ డల్గా కనిపిస్తుంది. బయటికి ఎక్కడిగా వెళ్తానన్నావు కదా, వెళ్ళలేదా? ఇంట్లోనే ఉన్నావా అని అడిగాడు. యా ధీరజ్, ఆల్రెడీ వెళ్ళి వచ్చేశాను. కాస్త అనీజీగా అనిపించి ఇక్కడే పడుకుండిపోయాను. ఉండు, నీకోసం స్ట్రాంగ్ కాఫీ తెస్తాను అంటూ అతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయింది నందిని. హడావుడిగా వెళుతున్న ఆమెను చూస్తూ ఎందుకెంత కంగారు పడుతుంది, ఏమైంది తనకు అనుకున్నాడు ధీరజ్. రూమ్లోకి వెళ్ళిన నందిని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న రిపోర్ట్స్, మెడిసిన్స్ను కనిపించకుండా దాచేసి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది. కిచెన్లోకి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ ప్రిపేర్ చేసుకొని ధీరజ్ దగ్గరికి వెళ్ళి అతనికి ఒక కప్ ఇచ్చి తాను కూడా తీసుకుంది. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే నందిని అలా సైలెంట్గా కూర్చోవడంతో నందు, ఏంటి అంత సైలెంట్గా ఉన్నావు? నీకేదైనా హెల్త్ బాగాలేదా? హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు ధీరజ్. హాస్పిటల్కి వెళ్ళేంత సీరియస్ కాదు ధీరజ్, ఏదో ఆఫ్టర్నూన్ పడుకున్నాను కదా, కాస్త మగతగా అనిపిస్తుంది అని చెప్పింది నందిని. ఓకే, నీ ఫ్రెండ్ వర్క్ అయిపోయాక ఆఫీస్కి రావచ్చు కదా. నువ్వు ఈరోజు ఆఫీస్లో లేకపోతే నాకు ఫుల్ బోర్ కొట్టేసింది అని చెప్పాడు ధీరజ్. నేను ఆఫీస్లో ఉంటే మాత్రం మనిద్దరం ఏమన్నా ఎదురెదురుగా కూర్చొని ముచ్చట్లు పెడతామా
అక్కడ కూడా వర్కే కదా చేసేది, మరి ఇంకెందుకు బోర్ కొట్టింది అని తన కప్పును టీపాపై పెడుతూ అడిగింది నందిని. "మ్మ్, అది అంతే" అన్నాడు ధీరజ్. అంతే అంటే ఏంటి? నాకు క్లారిటీ కావాలి అని అడిగింది నందిని. మనం చిన్నప్పుడు ఈ ఏసీలకి వాటికి అలవాటు పడలేదు. ముఖ్యంగా అమ్మగారింట్లో సమ్మర్ వస్తే టెర్రస్పై పడుకునేవాళ్ళం. అప్పుడు పెద్దగా గాలి కూడా వీచేది కాదు, జస్ట్ చల్లగా ఉండేది. కానీ అప్పుడప్పుడు ఒక చిన్న పిల్ల తమ్మెర వచ్చి మనల్ని చీరప్ చేసి వెళ్ళిపోతుంది. ఆ తమ్మెర కోసమే మనం డాబా మీద నిద్రపోయేవాళ్ళం, అవునా అని అడిగాడు ధీరజ్. అతను చెబుతున్న ఆ పిల్ల తమ్మెర తీరి తనకు తెలియకపోవడంతో నుదురు చిట్లించి, ఇంతకీ ఇప్పుడేమంటావు అని అడిగింది నందిని. ఆ చిన్న పిల్ల తమ్మెర మనకు తగిలినప్పుడు ఎంత హాయినిస్తుందో, వర్క్ చేస్తూ చేస్తూ ఆ ప్రెషర్లో మధ్య మధ్యలో నిన్ను చూస్తే నాకు అంతే హాయిగా ఉంటుంది అని చెప్పాడు ధీరజ్. ఆ మాటకు చిన్నగా నవ్వి, ఆ చిన్న పిల్ల తమ్మెరల ఆప్షన్స్ మాకు లేవులే, మేమున్నది ఆశ్రమంలో, మాకు అమ్మమ్మ గారిల్లు లేదు, టెర్రస్ నిద్రలు లేవు అని చెప్పింది నందిని. "మ్మ్, అయితే ఈరోజు నైట్ ట్రై చేద్దామా అని అడిగాడు ధీరజ్. ఏంటి, ఈ హైదరాబాద్లో టెర్రస్పై చిన్న గాలి కోసం నిద్రపోతావా? ఈ పొల్యూషన్లో మనం నైట్ డాబా మీద పడుకుంటే తెల్లారేసరికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ గ్యారంటీగా వస్తాయి. ఇదంతా అవసరమా చెప్పు అని అడిగింది నందిని. అది నిజమేలే అని చిన్నగా నవ్వి ఆమెను పరీక్షగా చూశాడు ధీరజ్. ఆ చూపును గమనించి, ఓయ్, ఏంటలా చూస్తున్నావు అని అడిగింది నందిని. నీ ఫేస్లో ఏదో తేడా కనిపిస్తుంది నందు అన్నాడు ధీరజ్. అబ్బా, నిద్రపోయి లేచాను కదా, అదే అయ్యుంటుంది. రేపు మార్నింగ్కి అంతా సెట్ అయిపోతుందిలే అంది నందిని. ఓకే దెన్, గుడ్. మనిద్దరి కోసం ఫ్లైట్ టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. 5 days తర్వాత మనం ఆస్ట్రేలియా వెళ్ళాలి అని చెప్పాడు ధీరజ్. ఓ, బుక్ చేసేసావా అని కొంచెం అనుమానంగా అడిగింది నందిని. అదేంటి అలా అంటున్నావు? నువ్వే కదా వస్తాను బుక్ చేయమని చెప్పావు అని అడిగాడు ధీరజ్. అప్పుడు చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చే మూడ్ లేదు. నువ్వే వెళ్ళు ధీరజ్, నెక్స్ట్ టైం ఇద్దరం ట్రై చేద్దాంలే, ఇప్పుడు నేను డ్రాప్ అవుతాను అని అంది నందిని. కమ్ ఆన్ నందు, నిన్నేమో బుక్ చేయమన్నావు, ఈరోజేమో వద్దంటున్నావు. అసలు నువ్వేంటో నాకు అర్థం కావడం లేదు. బట్ నేను మాత్రం నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను కదా, సో మనిద్దరం వెళ్ళిపోతున్నాం అంతే అంటూ ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోయాడు ధీరజ్. నందిని ఆలోచిస్తూ, ఇప్పుడు ప్రెగ్నెన్సీతో నేను జర్నీ చేయడం ఎంతవరకు సేఫో తెలీదు. ఈ విషయం ఒకసారి డాక్టర్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాలి అని మనసులోనే అనుకుంది నందిని. మరోవైపు అక్షర గురించి, తన తండ్రి గురించి ఆలోచిస్తూనే ఫుల్గా నిద్రపోయి లేచిన శివానీకి ఆకలిగా అనిపించి చుట్టూ చూస్తుండగా అప్పుడే ఒక ప్లేట్లో ఎమ్మీగా ఫుడ్ తీసుకొచ్చి ఆమె ఎదురుగా పెట్టాడు అశ్వత్. ఆ లంచ్ వైపు చూసిన శివానీకి కడుపులో ఆకలి పెరిగిపోగా వెంటనే ఆ ప్లేట్ తీసుకోబోతుంటే, హలో మేడం అంటూ ప్లేట్ పక్కకు పెట్టేశాడు అశ్వత్. దాంతో నుదురు చిట్లించి, ఏంటి, ఆ ఫుడ్ నాకు కదా అని అడిగింది శివాని. నీకే, కానీ ఆ చేతులకు ఎన్ని జెమ్స్ ఉన్నాయో, కాస్త వెళ్ళి కడుక్కొని ఫ్రెష్ అయ్యిరా అని చెప్పాడు అశ్వత్. అదేంటి, నన్ను బెడ్ దిగొద్దన్నావు కదా అని అడిగింది శివాని. బెడ్ దిగొద్దు అంటే ఎక్స్ట్రా పనులు ఏమీ చేయొద్దు అని అర్థం, వాష్రూమ్కి వెళ్ళి రావచ్చులే అని చెప్పాడు అశ్వత్. దాంతో బెడ్ దిగి ఒక అడుగు వేసిన శివాని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బెడ్పై కూర్చుంది. ఆమె చేతికి భోజనం ప్లేట్ ఇచ్చాడు అశ్వత్. శివాని ఆ ఫుడ్ తీసుకొని కదలకుండా కూర్చొని శుభ్రంగా తినేసింది. ఆమె హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని ఒక ట్యాబ్లెట్ ఆమె చేతిలో పెట్టాడు అశ్వత్. ఆ ట్యాబ్లెట్ వైపు అశ్వత్ వైపు మార్చి మార్చి చూసింది నందిని. ఈ ట్యాబ్లెట్ నీకు డి విటమిన్ కోసం, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నావు కదా, నీ బాడీకి అందాల్సిన డి విటమిన్ అందదు, సో బాడీలో మజిల్స్ వర్క్ అవ్వవు అని అతను చెబుతూ ఉండగానే, హలో, నేను చదివింది కూడా మెడిసినే, నాకు ఆ విషయాలు తెలుసు. బట్ నాకు మెడిసిన్ ఇచ్చి మరీ ఇంట్లో ఉంచాల్సిన అవసరం ఏంటి నీకు, ఆటలుగా ఉందా అని అడిగింది శివాని. ఆటలో పాటలో నాకు నిన్ను ఇలా లాక్ చేయడమే ఇష్టం అన్నాడు అశ్వత్. అసలు నేను నీ దగ్గర ఇలా ఇరుక్కుపోయానేంటో అని చిరాగ్గా అంది శివాని. నీకిందులో ఇరుక్కుపోయినట్లు కనిపిస్తుందా, నా ప్రేమ కనిపించటం లేదా అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడిగాడు అశ్వత్. నువ్వు ముందు ఆ ఇన్నోసెంట్ ఫేస్ మార్చు, నీకు అస్సలు సూట్ అవ్వలేదు. అండ్ నీ ఈ బిహేవియర్లో అసలు ప్రేమ ఎక్కడుంది, అన్నీ నీ కండిషన్లు మాత్రమే కనిపిస్తున్నాయి అంది శివాని. ఇలాంటి కండిషన్లు ఇష్టపడే అమ్మాయిలు చాలామంది ఉంటారు, నువ్వు కొంచెం టఫ్ కదా, అందుకే నీకు నచ్చట్లేదేమో
అన్నాడు అశ్వత్. అంటే అమ్మాయిల గురించి బాగానే స్టడీ చేశావు అన్నమాట. మంచిది. ఎంతకీ నువ్వు తిన్నావా అని అడిగింది శివాని. లేదు, తెచ్చుకోనా, తినిపిస్తావా అని ఆశగా అడిగాడు అశ్వత్. నాకేమంత అవసరం లేదులే అంది శివాని. నీకు లేకున్నా నాకు అవసరం ఉందిలే అని సాగతీశాడు అశ్వత్. నాకు ఈ రూమ్లో ఉంటే బోర్ కొడుతుంది అని చెప్పింది శివాని. అందుకే నీకోసం కొన్ని మంచి బుక్స్ ఆర్డర్ చేశాను. అవి త్వరలోనే వస్తాయి. అండ్ టీవీ కూడా వస్తుంది. ఈవినింగ్ ఫిక్స్ చేస్తారు. ఫ్రిడ్జ్ కూడా ఈవినింగ్లోగా ఇదే రూమ్లో ఉంటుంది. నీకు కావలసిన అన్ని ఐటమ్స్ ఇందులోనే ఉంటాయి. హ్యాపీగా తింటూ నీకు నచ్చింది చేసుకుంటూ ఇక్కడే ఉండొచ్చు అని అన్నాడు అశ్వత్. బాగుంది. నన్ను ఇక్కడ జైల్లో బంధించినట్లుగా బంధించేసి నచ్చింది చేసుకోమంటున్నావా? అసలు నీకు ఇది న్యాయంగా ఉందా అని అడిగింది శివాని. మనకు నచ్చిన వాళ్ళను కంఫర్ట్గా చూసుకోవడంలో న్యాయాలు అన్యాయాలు చూడకూడదు. ఇక చాలే, ఇప్పటికే మాట్లాడి మాట్లాడి అలసిపోయావు. ఇక పడుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశ్వత్. చా, అసలు వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని విసుగ్గా అనుకుంది శివాని. ఆ తర్వాత అతనిచ్చిన టాబ్లెట్ వల్ల ఏమో మళ్ళీ వెంటనే నిద్రపోయింది. మరోవైపు అక్షర ఫ్రెష్ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికి వచ్చింది. అప్పటికే ఇంట్లో ఉన్న కుక్ ఆమె కోసం టిఫిన్ రెడీ చేసి ఉంచింది. అది తినేసి విక్రమ్కి కాల్ చేసింది. అతనితో మాట్లాడుతూనే కాలేజ్ టైం అయ్యే వరకు స్పెండ్ చేస్తుంది అక్షర. ఇంతలో తన రూమ్ నుంచి బయటికి వచ్చి అక్షర ఎదురుగా కూర్చుంది లాస్య. దాంతో ఆమె వైపు చూసి, ఓకే విక్రమ్, నాకు టైం అయింది, నేను కాలేజ్కి వెళ్తున్నా, బ్రేక్లో కాల్ చేస్తాను అని ఫోన్లో చెప్పింది అక్షర. కాలేజ్ వెళ్ళే వరకు మాట్లాడు అన్నాడు విక్రమ్. ఓకే అంటూ బ్యాగ్ హెడ్ ఫోన్ తీసుకుంటూ ఉండగా, ఇండియాలో మెడిసిన్స్ ఏవో ఇస్తారు కదా ఇలాంటి వాటికి అని సడన్గా అంది లాస్య. ఆ మాటతో అర్థం కానట్లుగా ఆమె వైపు చూసింది అక్షర. అదే మెడిసిన్ అంది లాస్య. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు లాస్య అని అడిగింది అక్షర. అప్పటికే అదే మాట ఫోన్లో ఉన్న విక్రమ్ కూడా వింటున్నాడు. అదే అక్షర, మగాళ్ళని ఆకట్టుకోవడానికి ఇండియాలో ఏవో మెడిసిన్స్ ఇస్తారు అంటారు కదా, అది ఇస్తే జెంట్స్ లేడీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారంట కదా. నువ్వు కూడా అలానే విక్రమ్కి మెడిసిన్ ఇచ్చావు కదా, అందుకే తను నీ వెనక డాగ్లా తోక ఊపుకుంటూ తిరుగుతున్నాడు అంది లాస్య. ఆ మాట ఫోన్లో ఉన్న విక్రమ్కి కోపంతో ముఖం ఎరుపెక్కితే అక్షర ముఖంలో నెత్తుడు చుక్కలేదు. నన్ను లవ్ చేసినవాడు నా కోసమే నిన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈరోజేమో నన్ను అస్సలు పట్టించుకోకుండా నీ వెంట తిరుగుతూ నీతో స్పెండ్ చేస్తూ నీకోసం 1,000 కోట్ల బిజినెస్ వదిలేసి వచ్చాడు అంటే నువ్వు గట్టి మెడిసిన్ ఏదో ఇచ్చుంటావు. ఆ మెడిసిన్ పేరేంటో చెప్పరాదు, నేను కూడా యూస్ చేసి నా విక్రమ్ను మళ్ళీ నా వాడిని చేసుకుంటాను అని వెటకారంగా అంది లాస్య. ఆమె అంటున్న ఒక్కో మాటకి అక్షరలో బాధ పెరిగిపోతుంటే ఆమె కళ్ళలో నీళ్లు చివుమంటూ ఎగిసిపడ్డాయి. వాటిని చూసిన లాస్యకి అప్పటికి కానీ మనశ్శాంతిగా అనిపించింది. కానీ నోరు జారి ఆమె అన్న మాటలు ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆమె ఊహించలేకపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.